వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు అత్యద్భుతమైనటువంటి విషయాల గురించి చెప్పుకొచ్చారు. 80 ఏళ్ల భారత చరిత్రలో, అంటే స్వతంత్ర భారత చరిత్రలో మనకంటూ ఇక్కడ సరైనటువంటి విద్యా వ్యవస్థే లేదు, విద్యాలయాలే లేవు, అందుకే మా పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యానం ఆయన చేశారు. గుడ్, చాలా చక్కటి వ్యాఖ్య. తన కుమార్తె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ, భారతదేశంలో అమెరికా స్థాయి విద్యా సంస్థలే లేవు, అందుకే విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అఫ్కోర్స్ కొడుకుని కూడా విదేశాలకు పంపించారు. ఎందుకు అని అంటే భారతదేశంలో అమెరికా స్థాయి విద్యాలయాలు, విద్యా వ్యవస్థ ఇక్కడ లేదు. అంటే కేటీఆర్ మరి చదువుకున్నది ఎక్కడ? ఎంఎస్ అక్కడే చేసినట్టున్నారు, మాస్టర్ ఆఫ్ సైన్స్ సంథింగ్ ఉంటుంది కదా కోర్సు, అది అక్కడ చేసినట్టున్నారు. బట్ బిఫోర్ దట్ అక్కడికి వెళ్ళడానికి చదివింది ఇక్కడే కదా. ఆ తెలివితేటలతోటే కదా ఇక్కడ రాజకీయాలు నేర్పేది. ఇప్పుడు ఆయనకి భారతదేశంలో అసలు స్కూల్స్ అనేవి లేవు ప్రాపర్గా, విద్యాలయాలు ఎలాగా అమెరికాలో ఉన్నట్టు. అందుకని కొడుకుని కుమార్తెని అక్కడికి పంపించి చదివించుకుంటున్నారు అనమాట. చాలా అద్భుతమైనటువంటి మాట కదా. అది కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్పడం అంటే, దేశాన్ని ఎలా అవమానించాలి అన్నటువంటి ఆలోచన మరి ఆయనకి రాలేదా? నేను అవమానిస్తున్నాను అన్నటువంటి ఊహ ఆయనకి కలగలేదా అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకనంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉంది? అక్కడ దాకా వద్దండి, అసలు ఇవన్నీ ఎందుకు? గూగుల్ సీఈఓ ఎవరు? మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు? సత్య నాదెళ్ళ, సుందర్ పిచాయ్, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని విదేశీ కంపెనీలకి సీఈఓలుగా భారతీయులు ఉన్నారు? వాళ్ళు కేవలం అమెరికాలో మాత్రమే చదువుకుని వెళ్ళారా? ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా. ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ చేసిన తర్వాత పై చదువులకి మాస్టర్స్ చేయడానికని అక్కడికి వెళ్ళారు కదా. అలాగే మన ఐఐటీలు, ఐఐఎంలు ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో చదివినటువంటి వాళ్ళు కూడా విదేశాలకు దేనికి వెళ్తున్నారు? ఫర్దర్గా ఇంకా అప్గ్రేడ్ అవ్వడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తున్నారు, ఐఎస్బిలోను. ఎందుకంటే మనకి కొన్ని కొలమానాలు ఉంటాయి, టాప్ 100 ఆర్ 200 యూనివర్సిటీస్ అని చెప్పి కొలమానాలు తీసుకున్నప్పుడు అక్కడ స్టాండర్డ్స్ కానీ, లేదంటే వచ్చే రిజల్ట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఇది ఉంటుంది. వీటిని తీసుకున్నప్పుడు మేబీ మన భారతదేశానికి సంబంధించి మనకున్నటువంటి యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మరి చెప్పట్లేదేమో అన్న అనుమానం కలగొచ్చు. నిజంగానే ఒక యూనివర్సిటీ ఉంది ఇప్పుడు, కొలంబియా యూనివర్సిటీ, లేదంటే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఒక్లహామా యూనివర్సిటీ, జపాన్లో యొకోహామా యూనివర్సిటీ, అక్కడ సిటీ కూడా ఉందని పేరు మీద. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని, బాస్టన్ యూనివర్సిటీ అని, వీటికి దేనికి వెళ్తారు? అలాగే ఎంఐటి, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఐటి అనేది ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మరి మన గౌరవ ప్రభుత్వాలు ఇక్కడ ఎందుకు మనం పెట్టట్లేదు? కేటీఆర్ లాంటి వాళ్ళు విద్యాశాఖను తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నింట్లో, అంటే వీళ్ళకి ఉద్యమాలు చేయడానికి యూనివర్సిటీ విద్యార్థులు కావాలి. కాకతీయ యూనివర్సిటీయా, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీయా, ఇంకా ఏ యూనివర్సిటీ అయినా సరే ఇక్కడ ఉద్యమాలకు వాళ్ళు కావాలి. బట్ ఇంకా ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళడానికి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కల్పించడానికి ఎందుకని వీళ్ళు ప్రభుత్వంలో ఉండి ఆ పని చేయలేకపోయారు 10 ఏళ్ళు? సరే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరో చేయలేదు అనుకుందాం, మరి 10 ఏళ్ల పాటు వీళ్ళన్నా చేయాలి కదా. అప్పుడు తన కూతుర్ని హ్యాపీగా ఇక్కడే అమెరికా లెవెల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, విద్యాసంస్థలు ఉన్నాయో, అలాగే మన వాటిని చేసి ఇక్కడే చదివించుకుంటే తన కూతురు కొడుకు కూడా కళ్ళ ముందే ఉండేవాళ్ళు కదా. అనవసరంగా తండ్రిని, వాళ్ళ ఈ బాల్యాన్ని, లేదంటే ఇప్పుడు సరైనటువంటి ఒక గైడెన్స్ ఇచ్చే క్రమంలో తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో సప్తసముద్రాల అవతల దాకా వెళ్ళి చదవక్కర్లేదు కదా అక్కడ పాటలు పడుతూ. ఎందుకు చేయలేకపోయారు అంటే అక్కడ ఆయన ఫెయిల్యూర్ని ఆయనే బయట పెట్టుకుంటూ భారతదేశ పరువు తీయడానికి చేసినటువంటి వ్యాఖ్యల కింద చూడాలి దీన్ని, ఇందాక అన్నట్టు. సో ఆర్థిక స్థితిని, సామాజిక పరిస్థితిని ఎలా వివరిస్తారు అనేటువంటి దానికి పెద్ద మాట్లాడక్కర్లేదు. బట్ మన దగ్గర ఉన్నటువంటి వీటిని ఎందుకు చెయ్యలేదు అనేదే క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. ఉస్మానియా యూనివర్సిటీని అమెరికన్ యూనివర్సిటీ టైప్లో ఎందుకని మార్చలేకపోయారు? ఆన్సర్ ఉండదు. లేదు, మన వాళ్ళు వెళ్ళాలంటే మళ్ళీ స్కాలర్షిప్స్ ఇచ్చి మరి, విదేశాలకి స్కాలర్షిప్స్ ఇప్పించి మరి ఇక్కడి నుంచి మనకు పంపిస్తాం. ఆ స్కాలర్షిప్లు వాళ్ళకి ఏదో ఇచ్చే బదులు అక్కడ ఆ ఫెసిలిటీస్ ఏమున్నాయనేది ఇక్కడ నుంచి ఒక టీంని పంపించి, లేదంటే కంప్లీట్ ఒక మాన్యువల్ క్రియేట్ చేయించుకొని మన వాటిని కూడా వాటికి తగ్గట్టుగా, వాటికి ధీటుగా ఎందుకని చెప్పి ఇక్కడ బిల్డ్ చేయలేకపోతున్నారు? మేక్ ఇన్ ఇండియా అని ఊరికే చెప్పుకోవడం కాదు,
మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది యూనివర్సిటీస్, స్కూల్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి ఎందుకు ఉండట్లేదు అంటే ఎక్కువ భాషలు ఉన్నాయి, కుల వ్యవస్థ ఉంది మన దగ్గర, సామాజిక పరిస్థితులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, ఇవన్నీ పబ్లిక్ చూసుకుంటారు. చేయాల్సింది మీరు. మీకు అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలి అంటే ఓకే వరల్డ్ క్లాస్లో ఇది ఉండాలి, ఇక్కడ ఈ ఫెసిలిటీస్ ఉండాలి, లెబారెటరీస్లో ఈ ఫెసిలిటీస్ ఉండాలి, దానికి వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళు అందులో సైంటిఫిక్ రీసెర్చెస్ ఇవన్నీ చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. మరి మన దగ్గర కొలమానం 35%, 35% మార్కులు వస్తే పాస్ అంతే. మరి కేటీఆర్ గారికి తెలియలేదా? ఇంకా శ్రీలంకతో పోల్చడం, శ్రీలంకతో పోలిస్తే భారతదేశం మెరుగ్గా లేదుట. శ్రీలంక ఎంత ఉంది, మనం ఎంత ఉన్నాం, కానీ శ్రీలంక మనకంటే మెరుగ్గా ఉందిట, మనం లేవుట. ఇది కేటీఆర్ గారి భావన. చదవేస్తే ఉన్నమతి పోయింది అని చెప్పి వెనకటికి ఒక సామెతలండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకో మాట కూడా మాట్లాడారు దీనికి. ఈ నేతల పిల్లలన్న పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఐఐటీల్లోనూ ఐఐఎంలోనూ సీట్ సాధించాలి అంటే మెరిట్ కావాలి. లక్షల మందితో పోటీ పడి దాంట్లో సంపాదించుకోవాలి సీట్ అనేది. అప్పుడు మన వాళ్ళకి అంత శక్తి లేదు, అంత తెలివితేటలు లేవు, మనం ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేయలేదు ముందు నుంచి. అందుకని చెప్పి అమెరికా పంపించేయడం ఈజీ. ఏముంది అక్కడ ఏదో సీట్ డొనేషన్స్ కట్టేసో లేదంటే ఇంకోటో చేసుకుంటే అయిపోతుంది. ఈ జిఆర్ఈ టోఫెల్ వీటిని రాసేసి స్కోర్ తెచ్చుకుంటే అయిపోతుంది. దానికంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అదే ఇక్కడ ఐఐటి ఐఐఎంలో వీటిలో అయితే మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా బాగా రుద్దాలి గట్టిగా. ఆ పట్టు దాంట్లో రావాలి, ర్యాంక్ రావాలి, పైపెచ్చు దానికి సంబంధించి ఇతరత్ర ఉన్న ప్రాసెస్లు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ విదేశాల్లో అనుకోండి డొనేషన్లు, మేనేజ్మెంట్ కోటా, రిఫరల్స్ అని ఉంటాయి. తీసుకెళ్ళి రిఫరల్స్లో మనకు అక్కడ ఉన్నటువంటి ఏ సెనేటర్ ఫ్రెండ్ అయ్యి ఉంటే, ఎందుకంటే గతంలో యూఎస్లో కంపెనీ ఫ్లోట్ చేశారు కదా, దానికి సంబంధించిన ఎవరైనా తెలుసుంటే బ్రదర్ అక్కడ యూనివర్సిటీలో ఏమన్నా పాపకి సీట్ ఏమైనా వస్తుందేమో ఒకసారి కొంచెం ట్రై చేయండి, మేనేజ్మెంట్ కోటా పర్వాలేదు అని చెప్పుకుంటే రికమెండేషన్ తోటి అక్కడ అయిపోతుంది. అంటే ఇక్కడ రాజకీయ నేతల పిల్లలు విదేశాలకి ముందుగానే వెళ్ళి చదివేటువంటి వాళ్ళు దాదాపుగా చాలామంది మన ఐఐటీల్లోనూ ఐఐఎంస్లోనూ సీటు సాధించలేక, ఆ కేపబిలిటీ లేక అక్కడైతే డబ్బులు కట్టేసుకుని మనం జాయిన్ అయిపోవచ్చు. జిఆర్ఈ టోఫెల్ ఒకటే సరిపోద్ది మనకి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది చూస్తారు వాళ్ళు, లాజికల్స్ను ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇవన్నీ చూస్తారు కాబట్టి అదొకటి మనం క్రాక్ చేసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. మనకి సెట్ ఆఫ్ స్కోర్ ఎంత వస్తే చాలు. ఏముంది రాను పోను ₹1,00,000 టికెట్లు అవుతాయి, వీసా వచ్చేస్తుంది, స్టూడెంట్ వీసా, వెళ్ళిపోతాం, చదువుకుంటాం, అక్కడ అయిపోయింది. వాళ్ళ లొసుగుల్ని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. నాట్ ఓన్లీ కేటీఆర్. పిల్లల్ని విదేశాలకు పంపించి చదివేవాళ్ళు, పిల్లల్ని ప్రైవేట్ కళాశాలల్లో చదివించేటువంటి రాజకీయ నాయకులు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన విద్యాలయాలు కానీ ఆసుపత్రులు కానీ ఇవి మేము ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీగా మేము ఉంచాం. మేము వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చెయ్యం. వరల్డ్ క్లాస్ ఎన్వైరన్మెంట్ అనేది వాటిల్లో ఉండదు. ఎందుకు చేయాలి మేము? మా పిల్లల్ని అందుకే మేము ప్రైవేట్ స్కూల్లో చేరుస్తాం. గవర్నమెంట్ స్కూల్లో ఎవడని చెప్పేది టీచర్లు మేము ఏదో ఉద్యోగాలు మా రాజకీయానికి ఇవ్వాలి కాబట్టి ఏదో పరీక్షలు పెట్టిస్తాం అనేటువంటి విధంగానే ఉంది తప్ప కొత్తగా చేసేది ఏం లేదు. మార్పు కొంచెం కనిపిస్తుంది ఇటీవల కాలంలో, కొద్దిగా కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ విధంగా ట్రైన్ అవుతున్నారు, టీచర్లు ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు అనే దాంట్లో ఇటీవల కాలంలో మార్పు మొదలవుతుంది తప్ప వీళ్ళు చేసేదంటూ ఏం కనిపించట్లా. ఆ రిఫార్మ్స్ అనేవి పెద్దగా ఇది అవ్వట్లా. ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మాట. ఎక్కడో ఈ బీసీ హాస్టల్స్లో ఉండి చదువుకునే వాళ్ళు, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని బాగా పాత ఉంటాయి, అక్కడ చదువుకునే వాళ్ళకి స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి. మరి ఎలా? అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల కృషి, రాజకీయ నాయకులు చేసేది ఏముండదు దాంట్లో. సో మేము ఈ వ్యవస్థలను మేమైతే మార్చాము, యాస్టీస్గా ఉన్నట్టుగానే ఉంచుతాము. అమెరికాలో లాగా లేదంటే లండన్లో లాగా ఈ విదేశాల్లో ఉన్నట్టుగా హాస్పిటల్స్ మన దగ్గర ఉండవు. ఆ ఎన్వైరన్మెంట్ కానీ ఆ టీచింగ్ స్టాఫ్ కానీ మన దగ్గర మేము ఉంచాం. అది ఎందుకనంటే ఎగ్జాంపుల్ మొన్న ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం, పల్నాడులోనో సమ్వేర్ ఎక్కడో ఒక మన డాక్టర్లు ఎంత క్వాలిటీ అన్న దాని మీద, రైట్. తెలంగాణలో కూడా ఇంకొకటి వచ్చింది, మొన్న నీట్ ఎగ్జామినేషన్స్ జరిగే చూసారా, దాంట్లో కట్ ఆఫ్ మార్కులు 1 మార్కు వచ్చిన వాళ్ళకు కూడా పీజీలో 1 మార్కు వచ్చినా సరే, అంటే సీట్లు అన్నీ ఫిల్ అయిపోవాలి. ఎగ్జామ్లో 1 మార్కే వచ్చింది, 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తే 1 మార్క్ వచ్చింది అంటే వాళ్ళని ఏమనాలి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి అండర్ గ్రాడ్యుయేట్లు ఎగ్జామ్ రాస్తే 1 మార్క్ వచ్చిన వాళ్ళకి, మామూలుగానే 10వ తరగతిలో 35 మార్కులు రాకపోతే ఫెయిల్ అంటాం కదా, మరి 1 మార్క్ వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళని
పీజీ కాలేజెస్లో, మెడికల్ కాలేజ్, పీజీ కాలేజెస్లో ఇచ్చేశారు సీట్లు. తెలంగాణలో జరిగింది. రేపు పొద్దున్న మరి వాళ్ళు అక్కడ నేర్చుకునేది ఏంటి? ఆ ఒక్క మార్కుతోటి నేర్చుకునేది ఏంటి? వచ్చి చేసే వైద్యం ఏంటి? సమాధానాలు చెప్పగలరా దానికి? కేటీఆర్ గారు ఈ దృష్టిలో ఎక్కడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. కేవలం కేటీఆర్ గారు మాత్రమే కాదు, ప్రభుత్వాలు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో దీనికి సంబంధించి. సో ఆ విధంగా కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలను చాలామంది తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాలు కూడా డిస్కషన్ జరుగుతోంది సొసైటీలో. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.